ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గత టెట్లో మ్యాథమెటిక్స్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ తెలుగు సబ్జెక్ట్ సంబంధించినటువంటి 3 వీడియోలు నేను ఆల్రెడీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది. సో చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సరి ప్రధాన సంఖ్య మరియు కనిష్ట ధన సంయుక్త సంఖ్యల కసాగు అని చెప్పేసి అడగడం జరిగింది, అంటే ఎల్సిఎం అనమాట. సో ఇక్కడ మనకి సరి ప్రధాన సంఖ్య అంటే ఏంది, కనిష్ట ధన సంయుక్త సంఖ్య అంటే ఏందో తెలవాలి ఫస్ట్. సో ప్రధాన సంఖ్యలు ఏంటిది మనకు తెలిసిందే, 2, 3, 5, 7, 11 ఇలా అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. అండ్ సంయుక్త సంఖ్యలు అంటే తెలుసు మనకి, ప్రధాన సంఖ్యలు కానివన్నీ కూడా సంయుక్త సంఖ్యలు అనమాట. సో వీటికి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు అంట. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని సంయుక్త సంఖ్యలు అంటే కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇక్కడ ఒకే ఒక సరి ప్రధాన సంఖ్య ఉంటుంది, అది 2 అనమాట. అండ్ కనిష్ట ధన సంయుక్త సంఖ్య అనమాట. కనిష్ట ధన సంయుక్త సంఖ్య ఏది అంటే 4 అనమాట. మరి కనిష్ట రుణ సంయుక్త సంఖ్య అంటే 9 అనమాట. సో మనకు అడిగింది కనిష్ట ధన సంయుక్త సంఖ్య కాబట్టి ఇక్కడ 4. సో సరి ప్రధాన సంఖ్య వచ్చేసి 2, కనిష్ట ధన సంయుక్త సంఖ్య వచ్చేసి 4 అనమాట. కాబట్టి ఇక్కడ మనకి సరి ప్రధాన సంఖ్య 2, కనిష్ట ధన సంయుక్త సంఖ్య 4. కాబట్టి 2,4ల యొక్క ఎల్సిఎం అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది అనమాట. సో 2,4ల యొక్క ఎల్సిఎం వచ్చేసి 4 అనమాట. సో ఇది ఆప్షన్ 4లో ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనమాట. నెక్స్ట్ 92 క్వశ్చన్. సో 92 క్వశ్చన్ చూడండి. అర్చన ప్రతిరోజు 500 మిల్లీలీటర్ల పండ్ల రసం త్రాగుతుంది. ఈ విధంగా ఆమె ఒక వారంలో త్రాగే పండ్ల రసం లీటర్లలో అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇవి మిల్లీలీటర్లు అడిగిందా లీటర్లలో అడిగిందా అనేది చూసుకోవాలి క్వశ్చన్ అనేది. సో క్వశ్చన్ అనేది చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట. ఎందుకంటే ఇవే చిన్నవి మనకి మార్కులను పోగొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చదవండి. సో ఇక్కడ చూడండి, 1 డేలో 500 మిల్లీలీటర్ల పండ్ల రసం త్రాగుతుంది. మరి ఒక వారంలో అన్నాడు, వారంలో ఎన్ని రోజులు ఉంటాయి, 7 రోజులు ఉంటాయి కదా. మరి 7 రోజుల్లో ఎన్ని లీటర్ల పండ్ల రసం తాగుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ అడ్డగుణాకారం చేస్తే 7 × 500 అంటే 3500 మిల్లీలీటర్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆన్సర్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ఆప్షన్ 1 మీదకి వెళ్ళిపోతారు. సో ఆప్షన్ 1 అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. సో అప్పుడు ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది, 1 మార్క్ అనేది మిస్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మనకి క్వశ్చన్ ఏం అడగడం జరిగింది, లీటర్లలో అడగడం జరిగింది. సో 3500 మిల్లీలీటర్లు అంటే ఎన్ని లీటర్లు మరి అని అంటే, ఒక లీటర్కి 1000 మిల్లీలీటర్లు అయితే 3500 మిల్లీలీటర్ అంటే సో 3 లీటర్ల 500 మిల్లీలీటర్. దీన్ని 3.5 లీటర్ అని చెప్పేసి రాయొచ్చు, లేదంటే 3.500 మిల్లీలీటర్ అని చెప్పేసి కూడా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ ఆప్షన్లో 4th ఆప్షన్లో ఉంది చూడండి, 3.500 మిల్లీలీటర్. సో అంటే 3 లీటర్ 500 మిల్లీలీటర్ అనమాట. సో ఆప్షన్ 4 ఆన్సర్. సో క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చూడండి, లీటర్లలో అడిగిందా మిల్లీలీటర్లో అడిగిందా అనేది చాలా జాగ్రత్తగా చూసి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 93 క్వశ్చన్ చూడండి. √225 × 3⁻⁻1 యొక్క విలువ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ √225 × 3⁻⁻1. సో √225ని మనం ఎలా రాయొచ్చు, 15² రాయొచ్చు కదా. సో ఇంటూ ఇక్కడ 3⁻⁻1ని 1/3గా రాయొచ్చు. ఎందుకంటే మనకు తెలిసింది a⁻⁻1 = 1/a అని చెప్పేసి మనకు ఒక ఫార్ములా అనేది ఉంటుంది. సో 15² × 1/3 అనమాట. ఇక్కడ 15² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 15 × 1/3 అంటే 3 1 3 5 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 5 × 1 అంటే 5. సో ఆన్సర్ ఆప్షన్ 4 అనమాట. నెక్స్ట్ 94 క్వశ్చన్ చూడండి. 94 క్వశ్చన్ చూసినట్టయితే, అశోక్ రాజు కంటే 8 సంవత్సరాలు పెద్దవాడు. విజయ్ కంటే రాజు 48 నెలలు చిన్నవాడు. విజయ్ వయస్సు ఎక్స్గా తీసుకుంటే అశోక్ వయస్సు సంవత్సరాలలో అని చెప్పేసి అడగడం జరిగింది. చూడండి, సో విజయ్ వయస్సు ఎక్స్గా తీసుకోమన్నాడు. సో ఇక్కడ విజయ్ కంటే రాజు 48 నెలలు చిన్నవాడు. సో ఇక్కడ నెలలని సంవత్సరాల్లో చేంజ్ చేస్తే 48 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు అంటే మనకు తెలిసిందే 4 సంవత్సరాలు అనమాట. అంటే సంవత్సరానికి 12 నెలలు అయితే మరి 4 సంవత్సరాలకి 48 నెలలు అవుతుందన్నమాట. సో 48 నెలలు అంటే నథింగ్ బట్ 4 ఇయర్స్. సో విజయ్ కంటే రాజు 48 నెలలు చిన్నవాడు కాబట్టి సో విజయ్ ఏజ్ ఎక్స్ అనుకుంటే సో 4 సంవత్సరాలు చిన్నవాడు కాబట్టి -4 అని చెప్పేసి ఇక్కడ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి, అశోక్ రాజు కంటే 8 సంవత్సరాలు పెద్దవాడు. సో అశోక్ అనేవాడు రాజు కంటే 8 సంవత్సరాలు పెద్దవాడు అంట. అశోక్ పెద్దవాడు రాజు కంటే ఎన్ని సంవత్సరాలు, 8 సంవత్సరాలు. సో ఇక్కడ రాజు యొక్క వయస్సు x-4. మరి 8 సంవత్సరాలు పెద్ద అంటే 8ని యాడ్ చేయాలి కదా. అప్పుడు 8 + x-4 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది చూడండి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 95 క్వశ్చన్ చూడండి.
సో ఇది వచ్చేసి మెథడ్స్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. ఇంతకుముందు కంటెంట్, ఇది వచ్చేసి మెథడ్ అనమాట. కింది వాటిలో గణితం యొక్క సాంస్కృతిక విలువను ప్రతిబింబించే వ్యాఖ్య. నిత్య జీవిత సందర్భాలలో గణిత భావనల వినియోగం, గణిత ప్రవచనాలను నిరూపించడానికి ఆగమన నిగమన తార్కికతను ఉపయోగించడం, గణితం యొక్క చరిత్రను అన్వేషించడం, సత్యం మరియు మేధో నిజాయితీ కోసం అన్వేషణ అని చెప్పేసి అడగడం జరిగింది. సో గణితం యొక్క సాంస్కృతిక విలువను ప్రతిబింబించే వ్యాఖ్య ఏంటిది? గణితం యొక్క చరిత్రను అన్వేషించడం అనేది ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ 96 క్వశ్చన్. 6వ తరగతి విద్యార్థిని దశాంశ భిన్నాల భావనలో ఆమె జ్ఞానాన్ని మదింపు చేయడానికి సంఖ్యారేఖపై 10.5 విలువను సూచించమని అడిగితే అప్పుడు ఆ ప్రశ్న ఈ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది. ప్రాతినిధ్యపరచడం, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, అనుసంధానం చేయడం, సమస్య సాధనం. సో ఆన్సర్ వచ్చేసి ప్రాతినిధ్యపరచడం. నెక్స్ట్ 97 క్వశ్చన్ చూడండి. కింది వాటిలో 9చే భాగింపబడే సంఖ్య ఏది? సో మనకి డివిజబిలిటీ రూల్స్ అనేవి తెలిసి ఉండాలి. భాజనీయత సూత్రాలు అంటాం. మరి 9 యొక్క భాజనీయత సూత్రం ఏంటిది అంటే, ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9చే భాగించబడితే ఆ సంఖ్య అనేది 9చే భాగించబడుతుంది అనేది 9 యొక్క భాజనీయత సూత్రం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటిది అంటే ఇక్కడ 27801 అనమాట. సో ఇక్కడ ఈ సంఖ్యలోని అంకెల మొత్తం, సో 2 + 7 + 8 + 0 + 1 చేస్తే 18 అనేది రావడం జరుగుతుంది. సో 18 అనేది 9 టేబుల్లో వస్తుంది. 9 × 2 = 18. సో రిమైండర్ అనేది 0 వస్తుంది కాబట్టి 9చే నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఈ సంఖ్య కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 4 అనమాట. సో ఇదిగా ఇలా కాకుండా మరి ఇంకా చాలా సింపుల్గా చేయొచ్చు. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడనే చేసేయచ్చు, ఇవన్నీ రాయకుండా. సో ఇక్కడ 2 + 7 అంటే ఎంత? 9 కాబట్టి ఈ 2 7 క్యాన్సిల్ చేసేయాలి. 8 + 1 అంటే ఏంది? 9 కాబట్టి ఈ 8 1 క్యాన్సిల్ చేసేస్తే సో 9చే నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 98 క్వశ్చన్ చూడండి. ఇక్కడ 98 క్వశ్చన్ చూసినట్టయితే, దీర్ఘ చతురస్ర వైశాల్య సూత్రాన్ని ఉత్పాదించడానికి దాని వైశాల్యం మరియు కొలతల మధ్య సంబంధాన్ని అన్వేషించడం ద్వారా, అంటే వివిధ పొడవు మరియు వెడల్పుల కొలతలతో దీర్ఘ చతురస్రాలను అధ్యయనం చేస్తే అప్పుడు అనుసరించిన బోధనా పద్ధతిని ఇలా అంటారు. సో క్వశ్చన్ అనేది మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు చదవడానికి ప్రయత్నించండి. సో క్వశ్చన్ అనేది చాలా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలన్నమాట. సో ఆగమన, సంశ్లేషణ, విశ్లేషణ, నిగమన. సో ఆన్సర్ వచ్చేసి ఏంటిది? ఇక్కడ ఆగమన అనమాట. సో ఒకసారి మీరు క్వశ్చన్ అర్థం కాకపోతే జాగ్రత్తగా చదివి, ఆప్షన్స్ కూడా చాలా జాగ్రత్తగా చదివి సో ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. క్వశ్చన్ ఫస్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 99 క్వశ్చన్ చూడండి. 99 క్వశ్చన్ ఏంటిది? ఒక చతురస్రంలోని సౌష్ఠవ రేఖల సంఖ్య అన్నాడు. సో చతురస్రం ఇక్కడ గీయడం జరిగింది. సో సౌష్ఠవ రేఖలు అంటే ఏంది అని అంటే, ఏదైనా ఒక ఆకారాన్ని 2 సమాన భాగాలుగా గీయడానికి మనం గీసేటువంటి లైన్స్ అనమాట, సిమెట్రీ లైన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చతురస్రం ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ గీసాను అనుకోండి, ఇటు సగం ఇటు సగం ఆఫ్ పార్ట్స్ అనేది అవుతుందన్నమాట. ఒక లైన్ గీయడం జరిగింది. తర్వాత ఈ విధంగా ఒక లైన్ గీసినప్పుడు ఇటు ఆఫ్ అండ్ ఇటు ఆఫ్, సో 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. 2 లైన్స్ అయినాయి. తర్వాత ఈ విధంగా ఒక లైన్ గీసినప్పుడు ఇటు ఆఫ్ పార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా ఒక లైన్ గీసినప్పుడు ఇటు ఆఫ్ పార్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని సిమెట్రీ లైన్స్ ఉంటాయంటే దీనికి 4 ఉంటాయి. ఇదొకటి 2, తర్వాత ఇదొకటి 3 అండ్ ఇదొకటి 4 అనమాట. సో చతురస్రంలోని సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే 4. సో ఆప్షన్ 4లోనే ఉంది. 4 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 100 క్వశ్చన్ చూడండి. 100 క్వశ్చన్ చూసినట్టయితే, క్రింది వాటిలో గణిత శాస్త్రం యొక్క మేధోపరమైన లక్షణాలను ప్రతిబింబించే అంశం లేదా అంశాలను గుర్తించండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో గణిత శాస్త్రం యొక్క మేధోపరమైన లక్షణాలను ప్రతిబింబించే అంశాలు ఏంటిది? ఆప్షన్ బి అండ్ డి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఆప్షన్స్ ఒకసారి చదువుదాం. సంఖ్యా భావన, హేతుబద్ధమైన ఆలోచన, జ్యామితీయ ఆకారాల భావన, సమస్య పరిష్కార నైపుణ్యాలు. సో గణిత శాస్త్రం యొక్క మేధోపరమైన లక్షణాలను ప్రతిబింబించే అంశాలు ఏంటిది అంటే ఇక్కడ ఆప్షన్ బి హేతుబద్ధమైన ఆలోచన, ఆప్షన్ డి సమస్య పరిష్కార నైపుణ్యాలు అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 101 క్వశ్చన్. పటాలను లేదా గుర్తులను ఉపయోగించి దత్తాంశం యొక్క ప్రాతినిధ్యాన్ని ఇలా అంటాము. సో పటాలను లేదా గుర్తులను ఉపయోగించి దత్తాంశం యొక్క ప్రాతినిధ్యాన్ని ఇలా అంటామన్నాడు. సోపాన రేఖా చిత్రం, పటచిత్రాలు, పైచార్ట్, కమ్మిరేఖా చిత్రం. సో ఆన్సర్ వచ్చేసి పటచిత్రాలు. నెక్స్ట్ 102 క్వశ్చన్ చూడండి. x + y = 8 అండ్ xy = 7, దెన్ x - y =
ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ x + y అన్నాడు 8, xy = 7, దెన్ x - y = ఎంత అవుతుందని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి, సో ఈ 7ని మనం రెండు సంఖ్యల యొక్క లబ్ధంగా రాయొచ్చు. రెండు సంఖ్యల యొక్క లబ్ధంగా రాస్తే మనకు 7 అనేది రావడం జరుగుతుంది. మరి 7ని రెండు సంఖ్యల లబ్ధంగా రాయాలంటే ఏ రెండు సంఖ్యల లబ్ధంగా రాయొచ్చు అంటే 1 × 7 లేదా 7 × 1గా రాయొచ్చు అనమాట. నేను ఇక్కడ ఏం రాయడం జరిగిందంటే 7 × 1. సో ఇంతకు మించి మనం రాయలేము, ఎందుకంటే ఇది ఏంటిది, దీన్ని మనం ఏ సంఖ్య అంటాం, ప్రధాన సంఖ్య. సో ప్రధాన సంఖ్య చూడండి, ఇక్కడ 7 × 1 గానే రాయొచ్చు లేదా 1 × 7 గానే రాయొచ్చు అనమాట. సో రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి. 7 × 1గా రాయడం జరిగింది. 7 × 1 అంటే 7, అంటే ఇక్కడ x = 7 అనమాట, y = 1 అనమాట. సో 7 × 1 చేస్తే 7 అనేది రావడం జరుగుతుంది. కావాలంటే ఇక్కడ చూడండి, x = 7, y = 1 రాసినాం అనుకోండి, 7 + 1 = 8 అవ్వడం జరిగిందిగా. సో కాబట్టి నేను తీసుకున్నటువంటి వాల్యూస్ అనేవి కరెక్ట్ అనమాట. ఇక్కడ మనకు అడిగింది ఏంది, x - y, కాబట్టి x = 7, y = 1, కాబట్టి 7 - 1 = 6. దీని ఆన్సర్ = 6 అనమాట. సో ఆప్షన్ 3లో ఉంది ఆన్సర్. నెక్స్ట్ 103 క్వశ్చన్ చూడండి. సంఖ్య 196 యొక్క మొత్తం కారణాంకాల సంఖ్య అని చెప్పేసి అడగడం జరిగింది. సో చాలా ఈజీగా చేయొచ్చు ఇది. సో మనకి ఫ్యాక్టర్స్, ఒక నెంబర్ ఇచ్చి దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పేసి మీకు క్వశ్చన్ అడిగినప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ విధంగా చేయండి, లేకపోతే ఇలా షార్ట్ కట్గా అయినా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ 196 అని చెప్పేసి రాయడం జరిగింది. సో ఈ ఏదైతే నంబర్ ఇస్తాడో ఆ నంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు వాటి యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. సో ఆ నంబర్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసిన తర్వాత మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను కారణాంకాలు తీయడం జరిగింది. కారణాంకాలు తీస్తే మనకి ఏం రావడం జరిగిందంటే, ఇక్కడ చూడండి 7 × 7 7 స్క్వేర్, 2 × 2 అంటే 2 స్క్వేర్ అని చెప్పేసి రావడం జరిగింది. లేకపోతే ఈ విధంగా కూడా 196ని 14 స్క్వేర్గా రాయొచ్చు. సో ఇక్కడ 14 స్క్వేర్ అంటే 14 × 14, ఇక్కడ 7 × 2 = 14, 7 × 2 = 14, 7 2 టైమ్స్ ఉంది కాబట్టి 7 స్క్వేర్, 2 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 స్క్వేర్. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ భూమి ఏదైతే మనం బేస్ అంటాంగా 7, అండ్ ఇక్కడ బేస్ ఏముంది 2 ఉంది. సో ఈ బేస్ అనేది, ఇక్కడ ఇచ్చినటువంటి బేస్ అనేది ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇచ్చినటువంటి బేస్ వాల్యూస్ ఏవైతే భూమి అంటాం కదా, సో ఈ భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క నంబర్స్ అనేవి ప్రధాన సంఖ్యలు అయి ఉండాలన్నమాట. 7 అనేది ప్రధాన సంఖ్యనే, 2 అనేది ప్రధాన సంఖ్యనే. సో అప్పుడు మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఇక్కడ ఏముంది, స్క్వేర్ ఉంది, స్క్వేర్ని ఇట్లాగే రాయండి 2. సో ఇక్కడ ఘాతంలో ఏముంది, 2 ఉంది, 2. సో ఘాతానికి 1 యాడ్ చేయాలి. సో 2 + 1 ఇంటూ, ఇక్కడ కూడా ఘాతం 2 ఉంది, 2 + 1 అనమాట. ఈ విధంగా రాయాలి. ఈక్వల్ టు ఇక్కడ 2 + 1 అంటే 3 ఇంటూ 2 + 1 అంటే 3, 3 × 3 అంటే 9 అనమాట. సో ఇక్కడ మీకు అర్థమైందో లేదో తెలియదు, కానీ ఇక్కడ చాలా సింపుల్ అనమాట ఈ క్వశ్చన్. సో 196ని మనం 7 స్క్వేర్ × 2 స్క్వేర్గా రాయొచ్చు. సో 7 యొక్క ఘాతాంకం 2, 2 యొక్క ఘాతాంకం 2. ఇక్కడ భూమి అనేది మనకి ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఉండాలన్నమాట, ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి 7, 2 అనేది ఇట్లా. తర్వాత ఇక్కడ ఘాతంలో 2 ఉంది కాబట్టి ఈ 2కి 1 యాడ్ చేయాలి. ఇక్కడ ఘాతంలో కూడా 2 ఉంది కాబట్టి, సో ఘాతంలో ఏ నెంబర్ అయినా ఉండని దానికి 2 అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత వాటిని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. 2 + 1 ఇంటూ 2 + 1, 3 × 3 అంటే 9 అనమాట. సో 196 యొక్క మొత్తం కారణాంకాల సంఖ్య ఎంత అంటే 9, ఆప్షన్ 1 అనమాట. నెక్స్ట్ 104 చూడండి. 2/7 - 1/5. సో చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ 7, 5 యొక్క LCM 7 × 5 అనమాట. సో ఇక్కడ ఈ 7 క్యాన్సిల్ చేస్తే 5 2 = 10, మైనస్ ఈ 5 క్యాన్సిల్ చేస్తే 7 1 = 7 అనమాట. సో 10 - 7 అంటే 3, 3/35. సో ఆన్సర్ ఆప్షన్ 2, 3/35 అనమాట. నెక్స్ట్ 105 క్వశ్చన్ చూడండి. చుట్టుకొలత మరియు వైశాల్యాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. చుట్టుకొలత మరియు వైశాల్యాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది. క్రమషడ్భుజి చుట్టుకొలత = 6 × ఏదైనా భుజం పొడవు. తర్వాత క్రమబహుభుజి యొక్క చుట్టుకొలత దాని భుజాల సంఖ్య మరియు భుజాల పొడవుల లబ్ధమునకు సమానం. ఒక సంవృత పటం ద్వారా కప్పబడిన ఉపరితల మొత్తాన్ని దాని చుట్టుకొలత అంటారు. చతురస్రం యొక్క వైశాల్యం సమాన చుట్టుకొలత కలిగిన ఏదైనా ఇతర దీర్ఘచతురస్ర వైశాల్యం కంటే ఎక్కువ. సో చుట్టుకొలత వైశాల్యాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది అన్నాడు. సరికానిది ఏంటిది మరి? ఆప్షన్ 3, ఒక సంవృత పటం ద్వారా కప్పబడిన ఉపరితల మొత్తాన్ని దాని చుట్టుకొలత అంటారు అనేది. సో చుట్టుకొలత మరియు వైశాల్యాలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ 106 క్వశ్చన్ చూద్దాం. సో చాలా సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. సో ఇక్కడ చూడండి, 5a² - 8ab - 4b² నుండి
ఏం మైనస్ చేయమన్నాడు, 5a² మైనస్ 4ab ప్లస్ 8b² మైనస్ చేయమని తీసివేస్తే వచ్చే విలువ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ మైనస్ అని పెట్టడం జరిగింది. సో ఇక్కడ 5a² మైనస్ 8ab మైనస్ 4b², ఇక్కడ మైనస్ 5a², ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 4ab మైనస్ 8, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ 8b². ఇప్పుడు 5a² మైనస్ 5a² క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మైనస్ 8ab ప్లస్ 4ab అంటే మైనస్ 4ab. సో ఇక్కడ మైనస్ 4b² మైనస్ 8b² అంటే మైనస్ 12b². సో ఆన్సర్ ఆప్షన్ 3లో ఉంది, ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ 107 క్వశ్చన్ చూడండి. సంఖ్య 9673 మరియు 9673లో 7ను వేల స్థానంలోకి మరియు 9ని పదుల స్థానంలో మార్చడం ద్వారా ఏర్పడిన సంఖ్యకు మధ్య భేదం అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఒక సంఖ్య ఏంటిది, అది 9673 ఒక సంఖ్య తీసుకున్నాడు. అలాగే అదే సంఖ్యలో వేల స్థానంలో 7 పెట్టమన్నాడు. సో ఇక్కడ 9 ఉందిగా, 9 ప్లేస్లో 7 పెట్టమన్నాడు. 9 అనేది 1000 ప్లేస్లో ఉంది కాబట్టి సో 9 ప్లేస్లో 7 పెట్టమన్నాడు. అలాగే పదుల స్థానంలో 9, సో పదుల స్థానంలో ఇక్కడ 7 ఉందిగా, 7 ప్లేస్లో 9 పెట్టమన్నాడు. ఈ విధంగా పెట్టిన తర్వాత వాటి మధ్య భేదం, సో ఏర్పడిన సంఖ్యకు మొదటి సంఖ్యకు మధ్య భేదం అని చెప్పేసి అడగడం జరిగింది. సో వీటి మధ్య భేదం చేస్తే 1980. సో ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ 108 క్వశ్చన్ చూడండి. 24.01 మైనస్ 4.1 ప్లస్ 1.98. సో ఇది ఏ విధంగా చేయాలంటే బాడ్ మాస్ ప్రకారం మనం చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ ప్లస్లో ఉన్నాయి చేయాలి. ఇక్కడ 24.01 ప్లస్ 1.98 వీటిని ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి 25.99 అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మైనస్ 4.1 చేయాలి. సో ఇక్కడ చేయడం జరిగింది చూడండి. 25.99 మైనస్ 4.1, ఇక్కడ ఏం లేకపోతే 0 పెట్టుకోవచ్చు. అప్పుడు ఆన్సర్ అనేది 21.89 అని చెప్పేసి రావడం జరిగింది. సో ఆప్షన్ 2లో ఉంది ఆన్సర్. ఆప్షన్ 2లో 21.89 ఆన్సర్. నెక్స్ట్ 109th క్వశ్చన్. మొదటి 9 సంయుక్త సంఖ్యల మధ్యగతం అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి, సంయుక్త సంఖ్యలు ఏంటిది మనకు తెలిసే కాంపోజిట్ నెంబర్స్ అంటాం. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రధాన సంఖ్యలు కానివన్నీ ఏంటిది కాంపోజిట్ నెంబర్స్, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. సో మొదటి 9 సంయుక్త సంఖ్యలు అన్నాడు కాబట్టి మొదటి 9 సంయుక్త సంఖ్యలు రాయడం జరిగింది. సో మధ్యగతం అడిగినప్పుడు ఇవన్నీ కూడా ఏ ఆర్డర్లో ఉండాలంటే అసెండింగ్ ఆర్డర్లో రాయాల్సి ఉంటుందన్నమాట. సో లేకపోతే కనుక వాటిని అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాతనే మధ్యగతం కనుక్కోవాలి. సో ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇక్కడ 4 అండ్ ఇక్కడ 4 తీసేస్తే మధ్యలో ఏముంది, 10 ఉంది. సో కాబట్టి ఆన్సర్ 10 అనమాట. మొదటి 9 సంయుక్త సంఖ్యల మధ్యగతం 10. నెక్స్ట్ 110 క్వశ్చన్ చూడండి. పాఠ్య ప్రణాళిక యొక్క హెర్బార్టియన్ దశల ప్రకారం ఉపాధ్యాయుడు బోధించవలసిన భావనలను అభ్యాసకునికి కలిగి ఉన్న పూర్వ భావనలతో అనుసంధానిస్తే ఈ దశను ఇలా అంటారు: సాధారణీకరణం, అన్వయం, పునఃచరణ, సంసర్గం. సో ఆన్సర్ వచ్చేసి సంసర్గం అన్నమాట. నెక్స్ట్ 111th క్వశ్చన్ చూడండి. దీర్ఘ చతురస్రాకార క్షేత్రం యొక్క వైశాల్యం 1350 చదరపు మీటర్స్ మరియు దాని వెడల్పునకు 1/2 రెట్లు. ఈ దీర్ఘ చతురస్రాకార క్షేత్రం యొక్క చుట్టుకొలత మీటర్లలో అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ ఈ మీటర్లలో అడిగిందా లేకపోతే సెంటీమీటర్లలో అడిగిందా అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమన్నాడు, పొడవు ఇంటూ వెడల్పు. సో ఏంటిది దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటిది, పొడవు ఇంటూ వెడల్పు అనమాట. సో పొడవు ఇంటూ వెడల్పు 1350 చదరపు మీటర్లు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమన్నాడు, పొడవు వెడల్పు. ఇక్కడ చూడండి, సో పొడవు అనేది వెడల్పునకు 1/2 రెట్లు అనమాట. సో ఈ విధంగా రాసుకున్న తర్వాత ఎల్ ఇక్కడ 2 1 2, 2 + 1 అంటే 3, 3/2 అనమాట ఈక్వల్ టు బి. అప్పుడు 3 × L అంటే 3L, ఈ బి 2 అని అటు సైడ్ పోతే 2b అవుతుంది. అప్పుడు L/b ఈక్వల్ టు 2/3 అనమాట. ఇవి రేషియోస్లో ఉన్నాయి కాబట్టి వీటిని నంబర్లో రాయాలంటే L ఈక్వల్ టు 2x, b ఈక్వల్ టు 3xగా రాసుకోవచ్చు. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, పొడవు ఎంత, ఇప్పుడు ఇంతకుముందు చెప్పడం జరిగింది. L ఈక్వల్ 2x, b ఈక్వల్ టు 3x. పొడవు అనేది 2x ఇంటూ వెడల్పు అనేది 3x. 2x ఇంటూ 3x ఈక్వల్ టు 1350 ఇవ్వడం జరిగింది. అప్పుడు 6 2 3 = 6, x అంటే x², 6x² ఈక్వల్ టు 1350. అప్పుడు 6 1 = 6, 2 25 = 1350 అవుతుంది. కాబట్టి x² ఈక్వల్ టు 225. అప్పుడు x ఈక్వల్ టు √225, ఎందుకంటే ఈ స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్ వస్తుంది. x ఈక్వల్ టు √15², స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే x ఈక్వల్ టు 15 రావడం జరుగుతుంది. మరి x ఈక్వల్ టు 15 వచ్చిన తర్వాత మనకి పొడవు వెడల్పులు కావాలి కదా. సో ఇక్కడ x ఈక్వల్ టు 15 అయితే ఇక్కడ పొడవు అనేది 2x ఉందిగా. సో x ఈక్వల్ టు 15 అయితే 2x ఈక్వల్ టు 30 మీటర్స్ అవుతుంది. b అనేది 3x అయినప్పుడు 3 × 15 అంటే 45 మీటర్స్ అవుతుంది. పొడవు అనేది 30 మీటర్స్, వెడల్పు అనేది
సో దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా మీకు తెలిసిందే 2/L+B అనమాట. సో 2 ఇక్కడ L+B, L అంటే ఎంత 30, ఇక్కడ B అంటే 45, 30 + 45 అంటే 75 అవుతుంది. సో 2 × 75 అంటే 150 మీటర్స్. సో ఆన్సర్ వచ్చేసి 150 మీటర్స్ ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 112 క్వశ్చన్ చూడండి. ఒక డజన్ యాపిల్ల ధర 80 రూపాయలు అయితే 9 యాపిల్ల ధర ఎంత అన్నాడు. ఒక డజన్ అంటే మనకు తెలిసి డజన్కి 12 యాపిల్స్ అనమాట. సో 12 యాపిల్స్ 80 రూపీస్ అయితే 9 యాపిల్స్కి ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. ఎక్స్ అనుకుందాం. సో అప్పుడు 12x = 80 × 9. అప్పుడు x = 12 అనేది కిందికి వెళ్తే 80 × 9/12 అనమాట. 3 3 = 3 4 = 12. ఇక్కడ 4 1 = 4 20 = 80. సో 20 × 30 అంటే 60 రూపీస్. అంటే ఒక డజన్కి 80 రూపీస్ అయితే 9 యాపిల్స్కి 60 రూపీస్ అవుతాయి. నెక్స్ట్ 113 క్వశ్చన్ చూడండి. టెట్రాహైడ్రాన్లోని అంచుల సంఖ్య ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో అంచులు మీన్స్ ఎడ్జెస్ అంటాం. అంచులు అంటే ఎడ్జెస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇవి 1, తర్వాత ఇది 2, తర్వాత కిందిది ఒకటి 3, ఇది 4, తర్వాత ఇది 5, ఇది 6 అనమాట. టోటల్ ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? ఎడ్జెస్ అంటే అంచులు, తెలుగులో అంచులు అంటాం, ఇంగ్లీష్లో ఎడ్జెస్ అంటాం. సో ఎడ్జెస్ ఎన్ని ఉంటాయంటే టెట్రాహైడ్రాన్లోని ఎడ్జెస్ సంఖ్య ఎంత అంటే 6 అనమాట. సో ఆన్సర్ ఆప్షన్ 1 అనమాట. అండ్ ఎన్ని ఫేసెస్ ఉంటాయంటే ఇక్కడ 4 వర్టీసెస్ అంటే శీర్షాలు అని చెప్పేసి అంటాం. 4 ఉన్నాయి. అండ్ ఎడ్జెస్ అనేవి 6 ఉన్నాయి అనమాట. నెక్స్ట్ 114 క్వశ్చన్ చూద్దాం. ఒక అభ్యాసకుడు తరగతి గదిలో బోధించే పద్ధతిలో కాకుండా వేరొక పద్ధతిలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఆ ప్రయత్నం ఈ బోధనా లక్ష్యం కిందకు వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో నైపుణ్యం, అవగాహన, జ్ఞానం, వినియోగం. సో ఆన్సర్ వచ్చేసి వినియోగం అనమాట. సో క్వశ్చన్ని 1కి 2 సార్లు చదివి అర్థం చేసుకొని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ 115 క్వశ్చన్. 14 గంటల్లో 0.448 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. అయితే గంటకు ఒక సగటు వర్షపాతం సెంటీమీటర్లలో అడగడం జరిగింది. చూడండి, 14 గంటల్లో 0.448 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందట. మరి గంటకు ఎంత అయిందంటే ఏం చేస్తాము? ఇప్పుడు ఈ 14ని ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుందంటే బైలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు 448, ఇక్కడ పాయింట్ తర్వాత 3 నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1000 అని చెప్పేసి రాయడం జరిగింది. ఈ 14 అనేది కిందికి రావడం జరిగింది కాబట్టి 14 × 1000, 448 by 14 × 1000 అనమాట. అప్పుడు 14 1 = 14 3 = 42 అండ్ మళ్ళీ ఎంత ఉంటుంది? 28 ఉంటుంది. 14 2 = 28 రావడం జరుగుతుంది. అప్పుడు 1 అవర్ = ఇక్కడ 32/1000 అంటే ఎంత? 0.032 సెంటీమీటర్ అనమాట. సో ఆన్సర్ ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 అనేది ఆన్సర్. నెక్స్ట్ 116 క్వశ్చన్ చూడండి. 10 రోజులలోని నిమిషాల సంఖ్య ఎన్ని గంటల్లోని సెకండ్ల సంఖ్యకు సమానం అని చెప్పేసి అడగడం జరిగింది. సో 10 రోజుల్లోని నిమిషాల సంఖ్యను ఫస్ట్ కనుక్కుందాం, తర్వాత గంటల్లోని సెకండ్ల సంఖ్యను కూడా తెలుసుకుందాం. సో 1 డే = 24 అవర్స్ అని మనకు తెలిసిందే. మరి 24 ఇంటూ ఇక్కడ అవర్, హెచ్ అంటే అవర్ అంటే 1 అవర్లో ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. మరి 1 డేలో ఇప్పుడు 24 × 60 చేస్తే 1 డేలో ఎన్ని మినిట్స్ రావడం జరుగుతుంది? 1 డేలో 1440 మినిట్స్ అనమాట. 1 డేలో 1440 మినిట్స్ అయితే 10 డేస్లో అడగడం జరిగింది. ఇక్కడ మనకి 10 డేస్లో ఎన్ని నిమిషాలు ఉంటాయంటే 10 డేస్లో 14,400 మీటర్స్, 400 మినిట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 10 డేస్లో ఎన్ని మినిట్స్ ఉంటాయి? 14,400 మినిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏమన్నాడు? ఎన్ని గంటల్లోని సెకండ్ల సంఖ్యకు సమానం. సో గంటలో ఎన్ని సెకండ్స్ ఉంటాయో తెలుసుకుందాం. 1 అవర్ = 60 మినిట్స్. మరి 60 ఇక్కడ మినిట్ అంటే మినిట్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 సెకండ్స్ ఉంటాయి. మరి ఇక్కడ 60 × 60 అంటే 1 అవర్ = 3600 సెకండ్స్ రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే చూడండి, 1 అవర్లో 3600 సెకండ్స్ అయితే ఇక్కడ 14,400 సెకండ్స్కి ఎన్ని అవర్స్ అవుతాయి అనేది క్వశ్చన్ అనమాట. సో అదే కదా మనకి 10 డేస్లో 14,400 మినిట్స్కి మరి ఎన్ని గంటల్లోని సెకండ్ల సంఖ్యకు సమానం అవుతుంది అనేది క్వశ్చన్. సో 14,400 సెకండ్స్ = ఎన్ని అవర్స్ అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. అప్పుడు ఇక్కడ అడ్డగుణాకరం చేసి 3600 x = 14,400. సో x ఈ విధంగా మనకి చేసినట్టయితే x = మనకి 4 అవర్స్ అనేది రావడం జరుగుతుంది. సో కావాలంటే మీరు చేసి చూడండి, 10 డేస్లో 14,400 మినిట్స్ అయితే సో మరి 4 అవర్స్లో కూడా ఇక్కడ 4 అవర్స్లో 14,400 సెకండ్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 అనేది ఆన్సర్. నెక్స్ట్ 117 క్వశ్చన్ చూడండి. సో ఇది చాలా సింపుల్. చూడండి, November 5, 2023 నాడు ఆదివారం అయితే November 5, 2024 నాడు ఏ వారం అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో November 5th, 2023, November 5th, 2024. సో ఒకటే ఇయర్ కదా, 2023 నుంచి 2024 వరకు 1 ఇయర్ కాబట్టి సాధారణంగా ఒక 1 ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి కామన్గా. సో 365 డేస్
సో మరి ఇక్కడ November 5, 2023 నాడు ఆదివారం అన్నాడు. సో ఆదివారం అంటే 1 ఇయర్లో ఎన్ని ఆదివారాలు ఉంటాయి అంటే 52 ఆదివారాలు ఉంటాయి, అంతే కదా. సో ఇక్కడ కావాలంటే చూడండి, అంటే వీక్లీ ఒక ఆదివారం వస్తుంది కాబట్టి 365 డేస్ బై 7 చేసినాం అనుకోండి 52 ఆదివారాలు రావడం జరుగుతుంది. ఇంకొక 1 అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా, సో ఇంకొక 1 డే ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఆదివారం తర్వాత ఏమొస్తుంది మరి సోమవారం అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. మరి 2023 తర్వాత 24 రావడం జరుగుతుంది కదా. సో 2024లో లీప్ సంవత్సరం కాబట్టి 1 డే అనేది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. February 29 అని చెప్పేసి ఒక 1 డే ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆదివారం తర్వాత 1 డే ఎక్స్ట్రా ఉంది, సోమవారం అయింది. తర్వాత సోమవారం తర్వాత మళ్ళీ ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి 1 యాడ్ చేస్తే మంగళవారం అనేది రావడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ట్యూస్డే, మంగళవారం. నెక్స్ట్ 118 క్వశ్చన్ చూద్దాం. ఒక రైతుకు 7:5 నిష్పత్తిలో గొర్రెలు మరియు ఆవులు ఉన్నాయి. అతనికి 120 ఆవులు ఉంటే అతని వద్ద ఉన్న గొర్రెల సంఖ్య ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో గొర్రెలు ఎన్ని ఉన్నాయి, 7 అండ్ ఆవులు 5, 7:5 రేషియోలు ఉన్నాయి. సో రేషియోని మనం నెంబర్లోకి చేంజ్ చేయాలంటే x అనేది పెట్టుకుంటాం. సో గొర్రెలు 7x, మరి ఆవులు అనేవి 5x ఉన్నాయి. మరి ఇక్కడ ఆవులు ఇవ్వడం జరిగింది. సో 5x = 120 ఇవ్వడం జరిగింది. x = ఎంత అవుతుంది అప్పుడు 24. అప్పుడు గొర్రెల సంఖ్య 7 × x అంటే 24 కాబట్టి 7 × 24 168 అనేది ఆన్సర్ అనమాట. ఆప్షన్ 3లో ఉంది, ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ 119. సో 119 అనేది చూడండి, ఇక్కడ త్రిభుజం ఏబీసీలో AB = BC మరియు యాంగిల్ B = 70 degrees అయితే యాంగిల్ A = ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో చాలా సింపుల్. ఇక్కడ మనకు ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. సో త్రిభుజం ABC అనేది గీసుకోవడం జరిగింది ఇక్కడ. సో మనకి యాంగిల్ B అనేది 70 degrees. ఇక్కడ AB = BC, AB భుజం అండ్ BC భుజం ఇవి సమానం ఉంటాయట. మరి సమానం ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, AB భుజం BC భుజం సమానమైనప్పుడు సో AB ఎంతైతే AB భుజానికి ఎదురుగా ఉన్నటువంటి యాంగిల్ ఎంతైతే ఉంటుందో మరి BC భుజానికి ఎదురుగా ఉన్నటువంటి యాంగిల్ కూడా అంతే అవుతుంది. ఎందుకంటే AB భుజం ఎంతైతే ఉంటుందో BC భుజం ఇవి రెండు కూడా సమానం అన్నాడు కాబట్టి ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో భుజాలు అనేవి సమానమైనప్పుడు వాటి ఎదురెదురు కోణాలు కూడా సమానం అవుతాయని అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇక్కడ x అయితే ఇక్కడ కూడా x అవుతుంది. మరి త్రిభుజంలోని కోణాల మొత్తం ఎంత అంటే 180 degrees అనమాట. సో 3 కోణాల మొత్తం 180 degrees కాబట్టి x + 70 degrees = 180 degrees. సో 2x = 180 - 70 అంటే 110. మరి x = 2 ఇక్కడ వెళ్తే 110/2 అవుతుంది. అప్పుడు x = 55 degrees. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 250 మీటర్ల పొడవున్న ఒక రైలు 10 సెకండ్లలో పోల్ను దాటితే ఆ రైలు వేగం km/hలో అడగడం జరిగింది. సో ఇక్కడ మనకి మీటర్/సెకండ్లలో అడిగిందా km/hలో అడిగిందా అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పొడవు అన్నాడు. సో పొడవు అంటే ఇక్కడ ఏం తీసుకోవాలంటే పొడవు అంటే నథింగ్ బట్ దూరం అనమాట, డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఎంత ఇవ్వడం జరిగింది ఇక్కడ, పొడవు అంటే ఏం లేదు దూరంగా తీసుకోండి అనమాట. సో మరి ఇక్కడ దూరం అనేది 250 మీటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ కాలం t = 10 seconds అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వేగం అనేది మనకు అడగడం జరిగింది అనమాట. మరి ఇక్కడ స్పీడ్ = distance by time అని చెప్పేసి మనకు తెలిసిందే. సో డిస్టెన్స్ 250 మీటర్స్ అండ్ టైం వచ్చేసి 10 seconds. అప్పుడు 25 meter/second అనేది రావడం జరుగుతుంది. మరి ఇక్కడ 25 meter/second అని చెప్పేసి ఆన్సర్ అయితే రావడం జరిగింది. దీన్ని km/hలో మార్చాలంటే 25 సో మీటర్/సెకండ్ని km/hలో మార్చాలంటే ఇంటూ 18/5 చేయాలన్నమాట. సో 25 × 18/5 అంటే 5 1 5 5 25 కాబట్టి 18 × 5 అంటే 90 km/h అనమాట. సో ఆప్షన్ 3లో ఉంది ఆన్సర్. సో ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అనమాట. సో ఇది గత టెట్లో మ్యాథమెటిక్స్ నుంచి అడిగినటువంటి 30 క్వశ్చన్స్ అనమాట. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.